హాయ్ గైస్, టుడే అయితే చేపల ఇగురు చేయబోతున్నాం. దానికి ముందుగా చేపలు క్లీన్ చేసుకుని కల్లుప్పుతో కడిగి పక్కన పెట్టుకోవాలి. ఈలోగా ఆనియన్స్ ఒక 10 చిల్లీస్ కట్ చేసుకోండి, మిక్సీ చేసుకోండి, పక్కన పెట్టుకోండి. ఈ ఫిష్ ముక్కలకి తగినంత కారం, కల్లుప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ ఆనియన్స్ పేస్ట్ కూడా మిక్స్ చేసుకోవాలి. ఇలాగా బాగా అవన్నీ యాడ్ చేస్తున్నాను నేను. ఈ ముక్కలకి కూడా బాగా పట్టేలా వేసుకోవాలి. కారం, ఉప్పు, మసాలా, ఆనియన్స్ పేస్ట్ ఇవన్నీ ముక్కలకు పట్టేలా కలుపుకోవాలి. కారం కొంచెం పడుతుంది, కారం యాడ్ చేస్తాను. ఇలాగా ముక్కలకి కారం, ఆనియన్స్ పేస్ట్, ఇందులోనే అల్లం వెల్లుల్లి జీలకర్ర మిక్స్ చేసి కలిపి మిక్స్ చేస్తాం. వీటికి చేపలకి పట్టే కదా బాగా పట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకోండి, మండి పెట్టుకోండి, ఆయిల్ వేసుకోవాలి. 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ సరిపడగా వేసుకోవాలి. ఆయిల్ ఎక్కువగా ఉంటేనే ఈ చేపల కర్రీకి టేస్ట్ బాగుంటుంది. కాగి బాగా మగ్గిన తర్వాత ఈ ఫిష్ ముక్కలను వేసుకోవాలి. ముక్కలు వేసిన తర్వాత ఈ చిల్లీస్ కూడా వేస్తున్నాను. కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఇలా లాస్ట్లో కొంచెం వేసుకుంటే బాగుంటుంది. కట్ చేసి పెట్టుకున్న ఈ కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది చేపల కర్రీకి. ఈలోగా శనగ కూడా ఫ్రై చేస్తానండి. చేపల్లో శనగ ఉంది, దీనికి గిన్నె పెట్టి ఆయిల్ వేసి ఈ శనగ అనేది వేస్తాను. ఆయిల్ అనేది కొంచెం హీట్ ఎక్కాలి. ఫ్రై అయ్యేలా వీళ్ళు వేయించుకోవాలి. దీంట్లో సాల్ట్ కూడా వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్నాం. కర్రీని ఇలా తిప్పుతూ ఉండాలి. ఇప్పుడు కాసేపు ఆగిన తర్వాత మూత పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకోవాలి స్టవ్ అనేది. ఈ ఫ్రై మధ్యలో ఇలా తిప్పుతూ ఉండాలి, అడుగంటకుండా. దీనికి కొంచెం ఎక్కువగానే ఆయిల్ పట్టాలి. దీంట్లోనే కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఉప్పు కారం సరిపోయాయో కొంచెం టేస్ట్ చూసి చూద్దామండి. అన్నీ సరిపోయాయి. వాటర్ యాడ్ చేస్తాను. బాగా ఫ్రై చేసుకోవాలి. శనగ అనేది బాగా ఫ్రై అయితే టేస్ట్ బాగుంటుంది. మళ్ళీ కారం, దీంట్లో కొంచెం మసాలా పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు. ఇందులో ఒకసారి తిప్పుతూ ఉండాలి. ముక్క తిరిగేసుకోవాలి స్లోగా. ఇలా జాగ్రత్త తిరిగేసుకోవాలి. 2 సైడ్లు కూడా బాగా ఉడుకుతుంది అన్నమాట. కొంచెం దగ్గర పడే వరకు మగ్గనివ్వాలి. ఆయిల్ అనేది పైకి వస్తే కర్రీ రెడీ అయిపోయినట్లే. మళ్ళీ ఒకసారి మూత పెట్టి మాత్రమే. ఆయిల్ అనేది ఎక్కువగా వాడాలండి. దీనికి కొంచెం ఎక్కువగానే పడుతుంది. నేను తక్కువగా వేసాను. కొంచెం ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకుని
బాగా పట్టాలి. ఒకసారి తిప్పుకోవాలి. ఇది బాగా వేగిన తర్వాత కొత్తిమీరతో సర్వ్ చేసుకుంటే రెడీ అయిపోతుంది. ఇది కొంచెం ఆయిల్ ఎక్కువగా పడుతుంది. ఆయిల్ తక్కువగా వేస్తే అడుగు అంటేస్తుంది, మాడిపోతుంది. ఆయిల్లోనే వేసి తిప్పాలి. రెడీ అయిపోయినట్లండి, బాగా ఫ్రై అయిపోయింది. ఇది కొంచెం కొత్తిమీర వేసి సర్వ్ చేసుకోవడం. ఇంకా రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంది, సూపర్గా ఉంది టేస్ట్. ఒకసారి మళ్ళీ తిప్పుకోవాలి. ఇలాగే తిప్పుతూ ఉండాలి. స్పూన్ గట్టితో తిప్పకూడదు. గట్టితో తిప్పితే ఈ చేప అనేది విడిపోతుంది. ఒక 2 మినిట్స్ మగ్గనిస్తే సరిపోతుంది. ఓకేనా? ఓకేనండి, కర్రీ అయితే రెడీ అయిపోయినట్లే. ఆయిల్ అనేది ఇదిగో పైకి వచ్చేసినట్లే కదా, రెడీ అయిపోయింది. స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తాను. మీతో లాస్ట్లో ఇలా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒకసారి సర్వ్ చేసుకోండి. టేస్ట్ అయితే సూపర్ ఉందండి. మీరు కూడా ఇంట్లోనే ఇలా ట్రై చేసుకోండి.